ఇక్కడ టెంపరేచర్స్ అయితే మామూలుగా లేవు, పడిపోతున్నాయి. నైట్ అయితే -3 ఉంది. బురద రోడ్డు ప్లస్ అసలు రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కటి కత్తులు ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాళీ నది అనేది. కింద రాళ్ళు తగులుతున్నాయి కానీ ట్రాఫిక్ కూడా ఆపేశారు. ఈ తాతగారు ఏంటో రాళ్ళు ఏరుకుంటున్నారు మరి. హలో అందరికీ, ప్రస్తుతం అయితే మనం ఒక ట్రావెల్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి విబామి టూర్స్ అండ్ ట్రావెల్. మన ట్రావెల్ కంపెనీలో వచ్చేసరికి మొత్తం అన్ని ప్యాకేజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. సో అందరూ ఎఫోర్డ్ చేయగలరు అనమాట. సో ప్రజెంట్ అయితే ఆది కైలాష్ ఓం పర్వత్ యాత్ర అయితే నేను చేస్తున్నాను. ఐ మీన్ లైక్ ప్యాకేజెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లైక్ కమింగ్ సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 15th నుంచి అయితే మన ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి. మన ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి అయితే 24,999 రూపీస్ ఓన్లీ. ఈ ప్రైస్లో అయితే ఏ కంపెనీ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. నేనేంటంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన తెలుగు పీపుల్ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే మార్కెట్లో ప్రైసెస్ 35,000 నుంచి 40,000 అయితే ఉన్నాయి. బట్ నేను ఐటినరీని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి 6 days ఆఫ్ ట్రిప్ని అయితే నేను ప్లాన్ చేశాను 24,999 రూపీస్లో మాత్రమే. అండ్ నాకు తెలిసి అయితే ఈ ప్రైస్లో ఎవరు ఇవ్వరు. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆది కైలాష్ యాత్ర చేయాలి అని అనుకుంటే కనుక మీరు కింద నెంబర్ ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అది నా నెంబర్ అనమాట. సో డైరెక్ట్గా నాతోనే కాంటాక్ట్ అయ్యి మీరు ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదే కాకుండా విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ అట్ ది సేమ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అండ్ చాలా అప్డేట్స్ అయితే ట్రావెల్ గురించి, టూర్ ప్యాకేజెస్ గురించి అయితే నేను అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే పెడతాను. నా పర్సనల్ వ్లాగ్స్ వచ్చేసి మాత్రం మన ఎక్స్ప్లోర్ విత్ విజయ్ ఛానల్లోనే ఉంటాయి. మోర్ డీటెయిల్స్ అయితే నేను విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మేము నాబీలో ఉన్నాం అనమాట. సో లాస్ట్ 2 days నుంచి మేము నాబీలోనే స్టే చేస్తున్నాము. అండ్ మొన్న నైట్ మేము నాబీలో స్టే చేసి నిన్నైతే మేము ఆది కైలాష్ అయితే వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇవాళ లాస్ట్ నైట్ కూడా మళ్ళీ ఇక్కడే స్టే చేసి మళ్ళీ ఇవాళ ఇక్కడ నుంచి మేము నాబీ నుంచి అయితే ఓం పర్వత్ వెళ్తున్నాము. ఓం పర్వత్ వెళ్ళటానికి ఇక్కడ నుంచి మాకు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1 నుంచి 2 hours అయితే పడుతుంది. సో అదనమాట. అండ్ వెళ్ళే దారిలో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ నీట్గా మీకు చూపిస్తాను. సో అది ఇప్పుడైతే మన బ్యాగ్ తీసుకొని అలా కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని ఒక 1/2 hour అలా కార్ని ఆడించి మెల్లగా మనం అయితే మా జర్నీని కంటిన్యూ చేద్దాము. సో అది ఇక్కడ టెంపరేచర్స్ అయితే మామూలుగా లేవు, పడిపోతున్నాయి. నైట్ అయితే -3 ఉంది, ప్రజెంట్ అయితే 4 ఉంది. అది సిచ్యువేషన్ ఇక్కడ. చలో టువర్డ్స్ ఓం పర్వత్ అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ గుంజీ నుంచి కంప్లీట్గా ఓం పర్వత్ వ్యూ పాయింట్కి వెళ్ళే వరకు మనకి కంప్లీట్గా ఇలా ఆఫ్ రోడే ఉంటుందంట. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే మనది ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ఐడియా లేదు. అక్కడ ఐటీబీపీ చెక్ పోస్ట్ ఉంది, అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. అదనమాట సిచ్యువేషన్. చూడండి చుట్టుపక్కల అంతా మౌంటైన్స్. మామూలుగా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇవాళ. నిన్నట్లాగా 9 కల్లా స్టార్ట్ అవ్వలేదు, 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. మామూలుగా లేదు. టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుందా, 7 degrees ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ చూడండి మనది ఎంత పడిపోయిందో. సో అది. అండ్ మ్యాప్లో ఈ వ్యూ తప్ప మనకి డైరెక్ట్గా లొకేషన్ పెట్టుకొని వెళ్ళడానికి అయితే లేదనమాట, ఎందుకంటే ఇంటర్నెట్ లేదు ఇక్కడ. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసినా కూడా అది యూస్ అవ్వట్లేదు. ఐ మీన్ లొకేషన్ డైరెక్ట్గా మనం మ్యాప్ పెట్టుకొని ఎంత టైంలో వెళ్తామనేది తెలుస్తుంది కదా, ఎస్టిమేట్ టైము, అది కూడా వర్క్ అవ్వట్లేదు. సో అది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి ఐటీబీపీ పోలీసులే ఉన్నారు మొత్తం కంప్లీట్గా. బీఎస్ఎఫ్ వాళ్ళు అయితే చాలా తక్కువ ఇక్కడ. బాగుంది ఈ ఏరియా. మామూలుగా మొత్తం గ్రీనరీ ఉంది. స్నో అయితే ఎక్కడా లేదు మనకి. అక్కడ పీక్స్లో ఉంది, బట్ సన్లైట్ ఉండడం వల్ల మీకు మేబీ కనిపించకపోవచ్చు. మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్. అసలు ఉయ్యాల చంపాలే. ఇంతకుముందు మన ఆంధ్రాలో ఉండేయాలండి ఉయ్యాల చంపాలా అట్లా. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుండి బాగా కిందకు వచ్చేసాము. హిల్ టాప్ నుంచి అయితే మనం కిందకి దిగాము ఇప్పుడే. అసలు ఎంత బాగుందో. ఇక్కడ టెంపరేచర్ అయితే 7 degrees అలా ఉంది. వావ్, చలి అయితే పెరుగుతుంది ముందుకెళ్ళే కొద్దీ. మన పక్కనే శారదా రివర్ వెళ్తుంది అండ్ కాలాపాని అని కూడా అంటారు. అండ్ ఈ రివర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ కూడా వెళ్దాం మనం. చాలా బాగుంటుంది అది, ఆ ప్లేస్ కూడా.
నేను అక్కడక్కడ రోడ్ అన్న ఉంటుంది అనుకున్నా కానీ కంప్లీట్ ఆఫ్ రోడ్ అంట. ఓ ఏంటి ఇక్కడ చిన్న క్రాసింగ్ ఏదో ఉన్నట్టుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఓ పెద్ద పెద్ద గడ్డలే ఉన్నాయి, తగలకుండా ఉంటే చాలు. సెంటర్లో కాయించేసి ఉన్నాయి అన్నీ, గ్యాప్ కూడా లేదు మనకి ఇక్కడ. జాగ్రత్తగా వెళ్తే తప్ప నవ్వదు ఇట్లాంటి ప్లేసుల్లో. డన్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇది. ఓకే చూడండి, పక్కన వాటర్ కనిపిస్తున్నాయా? ఓ చాలా దూరంలో ఉన్నాయి వాటర్. మేబీ కనిపించకపోవచ్చు, కొద్దిగా హైట్లోకి వెళ్ళాక అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను వాటర్ని. కాలాపాని అంటే నల్లగే ఉండవు వాటర్, పేరు అంతే అది. ఇది అసలైన ఆఫ్ రోడ్ అంటే బురద రోడ్డు ప్లస్ అసలు బురద అంటే వాటర్ ఫ్లో వస్తుంది పైనుండి. వీలైతే స్లిప్ అయిపోద్ది, అసలు మామూలుగా అవ్వదు. అందులో బాగా ఇది పొడి పొడిగా ఉంటుంది ఇక్కడ మట్టి కూడా. సో దానివల్ల వీల్స్ అనేవి స్లిప్ అవుతాయి. మన టైర్కి మాత్రం గట్టిగానే గ్రిప్ ఉంది, కొత్త టైర్లు మన ప్రాబ్లమే ఉండదు. బట్ నాకు తెలిసి హ్యారియరే కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది. ఏముందో వెనక వస్తుందిలేండి, వచ్చేస్తుంది అది కూడా మంచిగానే. అయిపోయింది. అక్కడ కొద్దిగా వాటర్ ఫ్లో ఉండడం వల్ల మనకి ఇబ్బంది అయింది. బట్ ఇక్కడైతే మళ్ళీ గట్టిగానే ఉంది రోడ్డు, కచ్చా రోడ్డు. అబ్బో ముందు మళ్ళీ ఉన్నట్టుంది, కొద్దిగా అప్పు ఉంది అంతే. స్పీడ్ 20 లోపే అసలు. 18-20 చూడండి. ఫస్ట్ గేరే మళ్ళీ మ్యాక్సిమం ఫస్ట్ గేరే 18-20, అంతకుమించి వెళ్ళలేము ఇందులో. మంచి 4x4 వెహికల్స్ అయితే వెళ్తాయిలేండి. అవి మన అంటే కొద్దిగా ఆఫ్ రోడ్ వెహికల్ కాదు కాబట్టి. అబ్బో ఓ తగిలింది, ఏదో రాయితో తగిలింది. లడాఖ్లో కూడా ఎంత ఆఫ్ రోడ్ చేయలేదు అసలు. ఇక్కడ చేస్తున్నాం ఓం పర్వత్ వెళ్ళే రోడ్లో. మన కారుకి అయితే ఇదే డేంజరస్ స్పాట్. ఇంకా రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కటి కత్తులు ఉన్నట్టు ఉన్నాయి. మధ్యలో పెద్ద గడ్డపలుగు పెట్టిట్టు. అసలు ఆ రాయి చూసారు ఎంత ఉంది అది. అమ్మా మామూలు ఆఫ్ రోడ్ కాదు, ఏంటో అనుకున్నా ఈ రోడ్డు. అది తగిలింది, బంపర్గా తగిలింది. ఓ బంపర్గా తగిలింది ఒక రాయి అయితే. ఏమైందో చూసుకోవాలి కదా ఆగాక. మొత్తం రివర్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. సగం రివర్లోనే ఉంది ఈ రోడ్డు, స్లైడ్ అయినట్టుంది. రివర్లోకి వచ్చేసాం. బాబా ఓం పర్వత్కి వెళ్ళే దారిలో మనకి నాగ్ పర్వతం అయితే కనిపిస్తుంది. అది కూడా నాగ్ పర్వతం. జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఓం పర్వత్కి ఇంకొక 20 మినిట్స్ అరౌండ్ ఉందనంగా ఇది వస్తుంది అనమాట మనకి నాగ్ పర్వత్. అండ్ ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఒకటి బిల్డ్ చేస్తున్నారు, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు అక్కడ అవి వస్తువులు కొన్ని తీసుకెళ్తున్నారు టెంపుల్ బిల్డ్ చేయడానికి. ఇక్కడ కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదని మళ్ళీ నేను నా మొబైల్లో తీశాను. ఇదిగోండి జూమ్ చేస్తున్నాను చూడండి ఎంతగా క్లియర్గా కనిపిస్తుందో. స్నో ఉన్నప్పుడు అంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది నాగ్ పర్వత్ అనేది, శేషనాగ్ పర్వత్ క్లియర్గా ఉంటుంది. బట్ ఇప్పుడైతే అంత క్లియర్గా ఏం లేదు, చూడొచ్చు మీరు. స్నో ఉంటే కనుక క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇదేనమాట శేషనాగ్ పర్వత్, మన ఓం పర్వత్ వెళ్ళే దారిలో. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఏంటిది ఎవరికైనా తెలుసా? భలే ఉంది. ఇది ఏంటిదో కానీ ఓం పర్వత్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది ఇది. అర్రే కుందేల్లాగా ఉంది కొద్దిగా. సో కాళీమాత టెంపుల్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాము. కాలాపాని ఏరియా కూడా ఇది. అండ్ ఇక్కడ ఇదే అన్నమాట పార్కింగ్. మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ మీకు కాలాపాని కాళీ నది స్టార్ట్ అయ్యే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడే వ్యాస్ గుహ కూడా ఉంది.
లోపలికి వెళ్ళొచ్చాక నేను మొబైల్లో జూమ్ చేసి చూపిస్తాను, లేకపోతే ఇలా అయితే మీకు అర్థం కాదు. దూరంలో ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను. చలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట కాళీమాత టెంపుల్. మనం లోపలికి అయితే కెమెరా తీసుకెళ్ళొద్దన్నారు, సో అందుకనే బయట నుంచే కవర్ చేస్తాను. అండ్ మనం లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. సో ఇక్కడ నుంచి అయితే కాళీ నది అయితే స్టార్ట్ అవుతుందంట. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే ఎవరికీ తెలియదు. ఇంకోండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి వాటర్, ఈ మధ్యలో నుంచే. కాళీమాత టెంపుల్ లోపల, మనం లోపలికి కూడా వెళ్ళి వచ్చేసాము, మీకు చూపించాను కదా ఆల్రెడీ. అండ్ ఇక్కడ నుంచి అయితే వాటర్ స్టార్ట్ అవుతాయి. కాళీ నది, కాలాపాని అని కూడా అంటారు. ఇదిగోండి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. అండ్ ఈ వాటర్ ఇలాగా ఫ్లో అవ్వకుండా చూపిస్తాను. చూడండి మొత్తం వాటర్ ఇలా వెళ్ళిపోతున్నాయి, ఎప్పుడు ఆగవంట. ఈ వాటర్ ఇలా ఫ్లో అవుతానే ఉంటాయంట. అసలు ఎన్ని వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు ఎవరికి తెలియదు. ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాయి వాటరు. ఇదిగోండి ఈ ఫ్లో ఇలా వెళ్తూ వెళ్ళి ఇక్కడ రివర్లో కలుస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచే మనకి కాళీ నది అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పైనుంచి కూడా రివర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా మౌంటైన్స్లో ఉన్న మంచంతా కరిగిపోయి వచ్చిన వాటర్ అంట. సో నేను ఇందాక బై మిస్టేక్ నేను శారదా రివర్ అని చెప్పేశాను, బట్ అది శారదా రివర్ కాదంట. శారదా రివర్ అనేది మన తనక్పూర్ దగ్గర నుంచి అయితే అది చేంజ్ అవుతుందంట పేరు. ఇప్పటి వరకే ఇక్కడ నుండి తనక్పూర్ వరకు కాళీ రివర్ అని అంటారంట దీన్ని. అండ్ ఇగోండి ఈ వాటర్ ఇలా వెళ్ళి అలా కలుస్తాయి. కాలాపాని అని కూడా అంటారు ఇక్కడ. అండ్ అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది, అక్కడ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి, అది కూడా చూద్దాము కుదిరితే. బై ఎనీ ఛాన్స్ రూట్ ఉంటే వెళ్దాము, లేదంటే చేసేదేం లేదు. అండ్ ఇక్కడే వ్యాస్ గుహ కూడా ఉంది, వ్యాస్ కేవ్, అది కూడా చాలా హైట్లో ఉంటుంది. దాన్ని కూడా జూమ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు నుంచోద్దన్నారు ఆర్మీ వాళ్ళు. సో అది మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. అండ్ వాటర్ ఇవన్నీ కాళీ నది వాటర్. చాలామంది వాటర్ బాటిల్స్లో పట్టుకొని వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మరాఠీ బెటాలియన్ కూడా ఉంది. ఎవరైనా మరాఠీ స్టైల్ ఫుడ్ ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ లోపల దొరుకుతుంది. మనమైతే అటు సైడ్ కవర్ చేయలేదు. సో అది చలో ఇప్పుడైతే మనం వ్యాస్ గుహ దగ్గరికి అయితే, వ్యాస్ గుహ దగ్గర కాదు, కింద నుండే నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి వ్యాస్ గుహ అనేది ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇదేనమాట వ్యాస్ గుహ. ఇక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చంట, బట్ ఇప్పుడైతే లేదు. బట్ బై ఎనీ ఛాన్స్ మనం తర్వాత అయితే ట్రై చేద్దాము. ఇక్కడ నుంచి చూడడానికి చాలా చిన్నగా ఉంది, బట్ పైకి వెళ్తే కనుక చాలా పెద్దగా ఉంటుందంట గుహ. సో అది స్టెప్స్ లాగా కూడా కనిపిస్తుంది, చూడండి మీరు కరెక్ట్గా చూస్తే కనుక స్టెప్స్ లాగా కూడా కనిపిస్తుంది. ఇదేనమాట వ్యాస్ గుహ. ఎవరన్నా ఇటు వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీకు ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి కాళీమాత టెంపుల్లో పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఇలా చూస్తే మీకు పైన వైట్ కలర్లో ఇదిగోండి నేను పాయింట్ కూడా చేస్తాను, మార్క్ కూడా చేస్తాను, చూడండి. సో అది ఇదే వ్యాస్ గుహ, వ్యాస్ కేవ్. సో ఇందాక నేను అటు సైడ్ నుంచి చూపించాను కదా మీకు, అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి చూపించాను. అండ్ ఇదిగోండి వాటర్ అయితే ఇలా వచ్చి ఇందులో జాయిన్ అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇది కాళీ రివర్ అయితే అవుతుంది. ఇదిగోండి ఈ పై నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచు కొండల్లో నుంచి
మంచు కరిగిన తర్వాత వస్తాయి కదా వాటర్, ఆ వాటర్ అనమాట. అదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాళీ నది అనేది. తనక్పూర్ వెళ్ళిన తర్వాత శారదా రివర్గా పేరు మారుతుందంట. సో అది మన కాళీ రివర్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. వ్యాస్ గుహ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మేబీ అది చేపట్టుకొని అదే మన హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ అయ్యి ఉండొచ్చు మేబీ. అది మనిషిలాగా కనిపిస్తుంది నాకు. సో ఫైనల్లీ మనం ఓం పర్వత్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఓం షేప్లో, అదేనమాట ఓం పర్వత్. ఇలా మన ప్రపంచంలో 8 ఉన్నాయి, 8లో ఇదొకటి అనమాట, న్యాచురల్గా ఫామ్ అయిన ఓంలు. సో అది. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు మనం. బట్ అక్కడికంటే ఇక్కడే బాగా కనిపిస్తుంది ఇక్కడ మేమున్న పాయింట్లో. అండ్ కొద్దిగా పైకి వెళ్ళాం కానీ, అదిగోండి అక్కడికి కూడా వెళ్ళాం కానీ అంతకేం లేదు. బట్ ఇక్కడైతే కొద్దిగా బాగుంది. సో అది. ఇక్కడ వెహికల్స్ అన్నీ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి వచ్చేస్తున్నారు. చాలా కింద నుంచి కూడా చూసాం మేము ఇందాక ఓం పర్వత్ని. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది వ్యూ. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే ఇంకొక వీడియో క్లిప్ కూడా పెడతాను దీని మీద, చూద్దరు కానీ. అంటే ఈ కెమెరాలో నాకైతే కనిపిస్తున్న లేదైతే అర్థం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రూట్ నుంచి అనమాట మనం లీపు లేక్ పాస్కి వెళ్తాము. అండ్ లీపు లేక్ పాస్ దగ్గర నుంచి అయితే మనకి కైలాష్ మానసరోవర్ దారి అయితే ఉంది. ప్రజెంట్ అయితే అది క్లోజ్ ఉంది. బట్ మనం లీపు లేక్ పాస్ పైకి టాప్లోకి వెళ్తే కనుక మనకి కైలాష్ పర్వతం అయితే కనిపిస్తుంది. బట్ అది కూడా గ్యారంటీ కాదు. ఇక్కడ ముందు మనకు ఒక చిన్నపాటి వాటర్ క్రాసింగ్ అయితే ఉంది. వాటర్ ఫ్లో అయితే హెవీగానే ఉంది. లోతు ఎంత ఉంటుంది అనేది అయితే మనకు ఐడియా లేదు, చూద్దాం. బో ఈ క్యాంపర్లు అయితే బాగానే వెళ్తున్నాయి, మన వెహికల్ వెళ్ళితే వెళ్ళదు. బండిలో వెళ్తున్నాయి అంటే మనం ఈజీగా వెళ్ళొచ్చు, పెద్ద ప్రెషర్ పెట్టకుండా మెల్లగా వెళ్ళిపోవటమే. చలో ఈజీగా వెళ్ళిపోతుంది అసలు. కింద రాళ్ళు తగులుతున్నాయి కానీ ఓకే. మా వాడు ఈజీగానే వస్తున్నాడు, మరి ఎక్కడికి వెళ్ళినా హ్యారియర్ భయ్య ఎట్లా వస్తున్నాడు. వచ్చేసింది అది కూడా. సో ఇప్పుడైతే మేము గుంజీ నుంచి బ్యాక్ టు దార్చులా అయితే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో టైం అయితే అరౌండ్ 12 అలా అవుతుంది. చలో ఒక 4 to 5 అవర్స్ అయితే పడుతుంది మేము దార్చులా చేరుకునేసరికి. సో అరౌండ్ 5 అయితే అవ్వచ్చు ఈవినింగ్. అండ్ దారిలో జర్నీ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ. మన వచ్చిన రూటే మళ్ళీ వెళ్తున్నాము, డిఫరెంట్ రూట్ అయితే ఏమి ఉండదు మనకి. సో అది. చలో ఇప్పుడైతే మన జర్నీని కొనసాగిద్దాం టువర్డ్స్ దార్చులా. సో మొన్న మేము గుంజీకి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో సేమ్ అదే ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అనేం కాదు, రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో ఆ రోడ్ వర్క్స్ వల్ల అయితే ఇట్లా ట్రాఫిక్ని ఆపేశారు. పక్కనే మనం ఇందా చూసాం కదా కాళీ రివర్ అలా పారుకుంటూ వెళ్తుంది. ఆన్ కమింగ్ ట్రాఫిక్ని కూడా ఆపేశారు. ఈ తాతగారు ఏంటో రాళ్ళు ఏరుకుంటున్నారు, మరి మంచి ఏంటయ్యి కలర్ఫుల్గా ఉన్న రాళ్ళన్నీ ఏరుకుంటున్నాడు ఆయన. కార్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందో చూడండి అసలు. దుమ్ము ఇందాకైతే వాటర్ ఫాల్ కింద పెట్టాం, చిన్న వాటర్ ఫాల్ కింద. దాని తర్వాత కొద్దిగా క్లీన్ అయింది. ఓకే ఓకే వదిలేశారు, ట్రాఫిక్ని వదిలేశారు. చలో దార్చులా ఇంకా 4 kilometers ఉందనంగా ఇక్కడ హైవేలో వర్క్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా మొత్తం బ్రౌన్ కలర్లో అయిపోయింది రోడ్డు మొత్తం. నాకు తెలిసి 1 hour పైనే పట్టచ్చు, ఎందుకంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది రాళ్ళన్నీ. అసలు దారే లేదు మేము వెళ్ళటానికి. మళ్ళీ ఇది మూడోసారి ఆపటం అనమాట. ఇవన్నీ పక్కనే నేపాల్ ఉంది, అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ నేపాల్లో హౌసెస్. అవన్నీ ఆ కొండల మీద పైన ఎక్కడో ఎడ్జెస్లో కూడా ఉంటున్నారు అందరూ నేపాల్ వాళ్ళు. ఇవ్వండి అయినా దార్చులా వచ్చేసాము.
ఇప్పుడు నా ముందు కనిపిస్తుంది చూడండి హౌసెస్. ఆ హౌసెస్ అదే దార్చులా, దాని పక్కనే డార్చులా కూడా ఉంటుంది. నేపాల్లో డార్చులా, మన దగ్గరేమో దార్చులా. నేపాల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి, మరి ఏంటో వీళ్ళు కూడా ఆది కైలాష్ ఓం పర్వత్కి వేసుకుంటున్నారు ఆ దారి, లేదా కైలాష్ మానసర్ రూట్ ఏమో. మొత్తం హౌసెస్. ఇవ్వండి ఈ రివర్ ఏదైతే ఉందో ఇది కాళీ రివర్ అనమాట, కాలా పానీ అంటారు. సో ఫైనల్లీ మేము దార్చులా అయితే వచ్చేసాము. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ మేము ఎక్కడైతే స్టే చేసామో అదే హోటల్లో, హోటల్ శివంలో మళ్ళీ అక్కడే స్టే చేస్తున్నాము. అండ్ ఇది మా హోటల్ మొన్న చూపించలేదు కదా, ఇదనమాట. 1000 రూపీస్ పడింది మాకు. సో అది ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా ఉన్నాయి కంటిన్యూస్, ఇంకా నెక్స్ట్ 2 వ్లాగ్స్ ఏమో రావచ్చు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. స్టే ట్యూన్.